హాయ్ అండి. ఈరోజు వీడియో అయితే మా కోమలితో స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు వినాయక చవితి పండుగ రోజు అనమాట వీడియో ఇది. ఉదయాన్నే స్నానాలు చేసేసి ప్రసాదాలు చేస్తున్నాం. ప్రసాదం కోసం ఉండ్రాల పాయసం కోసం మా కోమలికి గోధుమ పిండి కలిపి ఇచ్చానమాట చేయమని. మా కోమలి ఏంటంటే లావుగా చేసింది ఉండ్రాళ్ళు. కొంచెం నేనైతే చిన్నగా చేస్తాను. అలాగే తాలికలు కూడా లావుగా చేసిందనమాట. సన్నగా చేయాలి. అంటే నేను పిండి కలిపేసి మా కోమలికి ఇచ్చేసి చేయమని నేను లోపల పని చేసుకుంటున్నాను అనమాట. ఈ లోపల పెద్దవి చేసేసింది. మొత్తం పిండి కూడా అయిపోయింది. కొంచెమే ఉంది. ఇంక సర్లే ఇంక ఇంక మళ్ళీ చేసాను. మళ్ళీ చేశానమ్మ చిన్నయి అన్నది. మళ్ళీ అవి డబుల్ పని ఇంకెందుకులే కోమలి వద్దులే ఇంక అట్లా ఉన్నాయిలే ఒకసారికి ఏం కాదులే అని చెప్పేసి అనమాట. ఎందుకంటే పిల్లలు మనం ఏదైనా పని చెప్పినప్పుడు కొంచెం మిస్టేక్ ఏదైనా చేసినా కూడా మన వద్దు బాగా చేయలేదంటే ఫీల్ అవుతారు కదా! మళ్ళీ రెండోసారి చేయాలంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ రాదనమాట. అందుకని సర్లే ఏం కాదులే మనమే కదా అని సర్లే వద్దులే ఇంక అలాగ ఉండనీలే అని చెప్పేసి అనమాట. నేనైతే ఇంక పూర్ణం బూరెలు చేస్తున్నాను. నేను ఆల్మోస్ట్ ఆ ప్రసాదాలన్నీ అయిపోయినాయి. తర్వాత పూర్ణం బూరెలు చేసిన తర్వాత పాయసం చేయాలి అంతే అనమాట. ఇదేమో సలివిడి చేశాను. రాత్రే చేసి పెట్టాను అనమాట. బూందీ లడ్డు వినాయక చవితికి ప్రతి సంవత్సరం చేస్తాను నేనైతే. ఈ సలివిడేమో బూరెల కోసం ఉంచానమాట. సలివిడి చేశాను కదా! అదే బూరెలు చేశాను దాంట్లో కూడా కొంచెం తీసి. అది కూడా ఇంకొక ప్రసాదం ఉంటది కదా అనేసి. తర్వాత ఇయేమో కుడుములు అనమాట. నేను బెల్లం కుడుములు, మళ్ళీ చప్పటి కుడుములు కూడా చేశాననమాట. ఇక్కడ తెలంగాణలో ఏంటంటే బెల్లమేయరు, మామూలుగా చప్పగా చేస్తారనమాట. ఉప్పు కూడా ఎయరనుకుంటా నాకు తెలిసి. నేనైతే కొంచెం సాల్ట్ ఏసాను. అట్లా 2 రకాలు చేశాననమాట. ఇక్కడ ఉంటున్నాం కాబట్టి ఇక్కడయి కూడా కొన్ని చేస్తే బావుంటది కదా అని ఎప్పుడు చేస్తూనే ఉంటాను నేను ప్రతి సంవత్సరం. తీపియి చేస్తా, చప్పటియి చేస్తాననమాట. ఇల్లు చూడండి ఎట్లా ఉందో. ఇంక ప్రసాదాలైతే ఇంకా అయిపోలేదు. పండగలంటే అంతే కదా! అసలు హడావిడి పని. ఇల్లయితే ఇంకా గందరగోళంగా ఉంటదనమాట. ఇప్పుడైతే నేను పూర్ణం బూరెలు చేస్తున్నాను. వినాయకుడికేంటంటే ఎన్ని ప్రసాదాలు పెడుతున్నా కూడా మనకింకా, ఇంకా పెడితే బావుండనిపిస్తదనమాట. ఎందుకో ఆయనకి అంత ఇష్టం కదా ప్రసాదాలంటే. ఆయనకి తినటం ఇలాంటియన్నీ ఇష్టం గదా! ఎన్ని జేసినా గూడా ఆయనకు తక్కువే అనమాట. చేయాలనిపిస్తూనే ఉంటది. కాపోతే మనకింక టైం సరిపోదు. మళ్ళీ ఇంక లేట్ అయితుంటది. అని ఇంగా మనకు చేతనన్ని ఒక్కటి జేసినా, 2 జేసినా, ఎన్ని జేసినా మనకు చేతనన్ని జేస్తే ఆయనకు సంతోషమే. కాపోతే మనకింకా ఎక్కువ చేయాలని ఇష్టం ఉంటది గదా! వినాయకుడికి. ఎవరైనా అంతే. వినాయకుడి కంటే కొన్ని ప్రసాదాలు ఎక్కువ చేయాలని అనుకుంటారనమాట. అలాగే నా చేతనైన వరకు నేను కూడా జేశాను. ఈసారి నేను మా అది అటుకులు పెట్టడం మర్చిపోయానండి. ఎట్లా మర్చిపోయానో నాకు అసలు గుర్తు రాలేదనమాట. అసలు గుర్తే లేదు. అటుకులు ఎప్పుడు పెడుతూనే ఉంటాను ప్రసాదంగా. ఈసారి పెట్టలేదు మర్చిపోయానమాట. ఇక్కడైతే ఇంగా పాలవెల్లి చేస్తున్నారనమాట మా కోమలి, మా వారు, నందిని అనమాట. మా కోమలి, నందిని అయితే ఎంత హెల్ప్ చేశారండి పాపం. అస్సలు ఎంత హెల్ప్ అంటే మా కోమలికైతే జ్వరం గూడా వచ్చింది సాయంత్రానికైతే. పాపం జ్వరం వచ్చింది మా కోమలికి. ఆహ్, సాటర్‌డే వచ్చింది. సండే 2 రోజులు జ్వరం వచ్చిందనమాట. బాగా అలంకరణ అయితే చాలా చేశారు ముగ్గురు కలిసైతే. ఇవి ఫైనల్‌గా ప్రసాదాలైతే ఇవి చేశాను నేనైతే. బూరెలు, ఉండ్రాళ్ళు, కుడుములు, సలివిడి, పూర్ణం బూరెలు ఇవి చేశాననమాట. ప్రసాదాలైతే చాలా కుదిరాయి. ఈ దేవుడి సామాను శుభ్రంగా క్లీన్ చేసి పెట్టేసాననమాట. ఇంక మా వారైతే అక్కడ అవి పని చేస్తున్నారు కదా! ఈసారైతే మా వారిదే లేట్ అయిపోయింది. ఎప్పుడు మా వారైతే మొత్తం ఓ రోజు ముందే కట్టేస్తారనమాట. సాయంత్రమే నైట్ కట్టేస్తారు. అది పాలవెల్లి చేసేస్తారనమాట. ఈసారి చేయలేదు, లేట్ అయింది. ఇంక నేనైతే ప్రసాదాలు మొత్తం అయిపిచ్చేసాను. అంటే చేసేసాను. కంప్లీట్ చేసి ఇంక నేనైతే రెడీ అయ్యి ఉన్నాను. ఇట్లా అయితే మా వారైతే పాలవెల్లయితే అంటే వినాయకుడికి పాలవెల్లి అంటారు కదా! ఇట్లాగా డెకరేషన్ చేశారనమాట. చాలా కుదిరింది. అసలు చాలా ఎంత కుదిరిందంటే ఎప్పటికన్నా అంటే ఏందో అదేంటో గానీ ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం భలే కొత్తగా బావుందనిపిస్తుంటదనమాట. ఈ సంవత్సరం అబ్బా! పోయిన సంవత్సరం ఏమో అబ్బా! భలే ఉంది ఈ సంవత్సరం అనుకున్నాం. ఈ సంవత్సరం ఏమో మళ్ళీ ఇప్పుడు గూడా అట్లా అనిపిస్తుందనమాట. ఈ సంవత్సరం ఇంకా కుదిరిందనిపిస్తుందనమాట. ఏంటో మన దేవుడికి అంటే మనకి ఎంతైనా పెట్టాలనిపిస్తది. ఎంత సేపైనా చేయాలనిపిస్తది గదా! పనైనా ఏదైనా మనకి వర్క్ గూడా ఆకలనేది వేయదనమాట దేవుడి విషయంలో మనకి. ఇంగలాగా అంతా రెడీ చేసిన తర్వాత ఇంకంతా రెడీ అయ్యి మళ్ళీ ఎందుకంటే ఉదయం ఎప్పుడో స్నానం చేసినాం. ఇంక పిండి వంటలు ఇయన్నీ చేసేసరికల్లా మళ్ళీ ఫ్రెష్ అయ్యి ఇంగా పూజకైతే స్టార్ట్ చేశామనమాట. చాలా కుదిరింది ఈరోజు పూజ గూడా చాలా బాగా అనిపించిందనమాట. పక్కన పిల్లలు గూడా వచ్చారు. పక్క పోర్షన్ పిల్లలనమాట. చిన్న, విన్ను వాళ్ళు గూడా వచ్చారు. చాలా కుదిరింది పూజైతే. బాగా వినాయక చవితి ఒకటి
వినాయక చవితి ఎక్కువ ఇష్టం నాకు. మా ఇంట్లో మా పిల్లలకైనా, నాకైనా ఎందుకో గానీ, ఎందుకంటే ఇంట్లో ఇట్లా దేవుడిని పెట్టుకొని ఒకరోజు ఉంటారు గదా! అంటే కాకపోతే మేము వెంటనే నిమజ్జనం తెల్లారి నిమజ్జనం చేస్తాంలెండి. ఎక్కువ రోజులు ఉంచం. మాకదే బాధ అనిపిస్తది. ఇంత డెకరేషన్ చేసి, ఇంత మంచిగా చేసుకొని 2 రోజులు ఉంటే బావుంటదనిపిస్తది కానీ, కాకపోతే తెలిసిందే గదా! ముగ్గురు ఉన్నాం ఆడవాళ్ళం. తప్పదనమాట. తెల్లారే తీసుకెళ్ళాల్సొస్తది నిమజ్జనానికైతే. మాకదే అనిపిస్తది. మా కోమలి వాళ్ళు గూడా అదే అంటరు. ఇంత చేస్తాం గాని 3 రోజులుంటే బావుంటది గదా! అనిపిస్తది గానీ, తప్పదు గదా! కొన్ని కొన్ని విషయాలు ఇంగ ఏం చేయలేము గాబట్టి, అట్లాగనమాట. ఎట్లాగైతే రెడీ అయ్యాము. మా కోమలి, నందిని గూడా బుక్స్ అని వాళ్ళ బుక్స్ గూడా బొట్లు కుంకుమ, పసుపు బెట్టేసి పక్కన బెట్టేశారు దేవుడి దగ్గర. అట్లా బుక్స్ చాలామంది బెడతారు బుక్సు వినాయకుడి దగ్గర. ఎందుకంటే పిల్లలకి కొంచెం చదువు బాగా వస్తదని సెంటిమెంట్ అనమాట. బుక్స్ అట్లా బెడితే అట్లాగా మొత్తం కోమలి బుక్స్, నందిని బుక్స్, మా వారికి సంబంధించిన అవి గూడా పెట్టేసామనమాట. మా వారైతే నేనైతే దీపం వెలిగిచ్చాను. మా వారైతే కడ్డీలు అవన్నీ ఎలిగిచ్చి పూజ స్టార్ట్ చేస్తాం. పూజ అంటే ఏముందండి మామూలుగా ఫోన్‌లో పెట్టుకుంటాం. మంత్రాలున్నాయి. ఇప్పుడు అంతే చేస్తున్నారు గదా! పంతుల్ని పిలిసి ఏవి చేయాలని లేదు గదా! ఇంగా ఆ ఫోన్‌లో పెట్టేసుకొని కథ చదువుతాం అనమాట. బుక్ ఉంటది గదా! వినాయకుడిది బుక్ ఉంటది గదా! వినాయక కథ అనమాట. వినాయకుడి కథ చదువుతాం అనమాట. అందరం చదువుతాం మళ్ళీ ఒకళ్ళం గాదు. ఒక్క లైనైనా చదవాల్సిందే. పిల్లలతోటి కూడా చదివిస్తాం అనమాట. అట్లా నేర్పించాలి పిల్లలకి మంచి పద్ధతి అనమాట. ఎందుకంటే అట్లా చదువుతుంటే వాళ్ళు కూడా అలాగే అలవాటైతుంటది గదా! మనం ఏదన్నా చేస్తున్నాం అంటే పిల్లలకి కూడా నేర్పిస్తుండాలి. మన పూజైనా, ఏదైనా పనైనా ఏదన్నా మనకొచ్చింది పిల్లలకి కూడా నేర్పిస్తుంటే వాళ్ళకి అదే అలవాటైతుంటది. మా కోమలి వాళ్ళకి కొంచెం అయన్నీ నోరు తిరగదు కొంచెం ఒక్కోసారి. అయినా తప్పైనా సరే చదువుతుండాలనమాట. చదువుతుంటే అదే వస్తుంటది. నేను నేను కూడా బానే చదువుతా కథైతే. నాకు గూడా ఇష్టం గూడా చదవాలని. అలాగని అందుకనే అందరం చదువుతాం అనమాట. తలా ఒక పేజీ అయినా చదువుతాం. కోమలి వాళ్ళు కొంచెం తక్కువ చదువుతారులే. వాళ్ళకి ఈసారి ఏంటో విచిత్రంగా నిజం చెప్పాలంటే మా కోమలి ఆల్మోస్ట్ మొత్తం కథ మొత్తం మా కోమలే చదివింది ఈసారి. ఎప్పుడు చదవమన్నా గూడా ఒక్క లైన్ చదివి నేను చదవను అంటదనమాట. ఈసారి మొత్తం మా కోమలే చదివింది. అసలు నాకైతే భలే మళ్ళీ బాగా చదివింది గూడా బాగొచ్చింది. ఎప్పుడు నోరు తిరగవు కొంచెం ఉంటాయి గదా! అవి. ఎంత చదువుకున్న వాళ్ళు ఇంకొంచెం ఇంగ్లీష్ మీడియం అయ్యేసరికి తెలుగు కొంచెం చదవాలంటే కష్టంగా ఉంటది గాబట్టి, కొంచెం చదవమంటే ఎప్పుడు ఇబ్బంది పడేవాళ్ళనమాట. ఈసారి నందిని అయితే ఏం చేసిందో తెలుసా? ముందే ప్రిపేర్ అయింది. నేను ఈ పనిని అంతా చేసుకుంటుంటే, ముందే బుక్ తీసుకొని ఒక అరగంట పైన కూర్చొని మొత్తం చదివిందంట. నేను చదివింది గూడా ఇక్కడి నుంచి ఇక్కడి దాకా చదివానమ్మా బాగా. నేను అది చదువుతా, కథ చదువుతా అన్నదనమాట. సరే ఏదో ఒకటి చదవాలి గదా! చదవటమే గదా ఇంపార్టెంట్ అని ఆమె ఏది ప్రిపేర్ అయిందో బాగా మంచిగా ప్రిపేర్ అయ్యి చదివిందనమాట. చదివారు ఈసారైతే మా కోమలి, నందిని అయితే కథ అయితే చదివారు. బాగా అనిపించిందనమాట. అట్లాగే అలవాటు చేస్తుంటే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ వస్తుంటదనమాట. ఓ సంవత్సరం కాకపోయినా ఇంకో సంవత్సరం చదవాలని వాళ్ళకే అనిపిస్తుంటది. దేవుడిలో ఉన్న మహత్యం అదనమాట అంతే. మనం చేసిందేముండదు. ఆయన అట్లా చదివిస్తారనమాట అనిపించింది నాకైతే. మా కోమలి, నందిని అయితే చదివారు ఈసారి. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే అలవాటు చేస్తుంటే నెక్స్ట్ ఇయర్ కూడా మాతో పని లేకుండా వాళ్ళే చదువుతారనమాట. అట్లాగా ఇదిగో చదువుతున్నారు ఇద్దరు. మోస్ట్ మా నందిని చదువుతా అన్నదనమాట. తర్వాత మా కోమలి చదివింది. మా కోమలి తీసుకొని బుక్ మాకసలు ఇవ్వనే లేదు. చూసారుగా ఈ పిల్లగాడు చిన్ను అనమాట ఈ పిల్లగాడి పేరు. ఈ అబ్బాయి పేరు. అసలు మాతో పాటు కూర్చొని పూజ మొత్తం చేసిండనమాట. అసలు ఒక్క చాట కాలు ఉండనే ఉండదు. ఉరుకుతూనే ఉంటారనమాట. అలాంటిది కూర్చొని మేము ఏది చేస్తే అది దేవుడి మీద అక్షంతలేసినప్పుడు అక్షంతలేయటం, ఆకులేయటం అన్నీ చేసిండనమాట చాలా. పిల్లలు చిన్నోడు ఎక్కువసేపు కూర్చోలేదు గానీ పెద్దోడైతే పూజ మొత్తం కంప్లీట్ చేసిన దాకా ఉన్నాడనమాట. మా వారు కూడా కథ అయితే చదువుతున్నారు. ఆల్రెడీ మేము ఫోన్‌లో గూడా కథ పెట్టుకున్నాం అనమాట. వ్రతం ఉంటది గదా! అది పెట్టేసినాం. మొత్తం ఫైనల్‌గా అయితే ఇప్పుడైతే అయిపోయింది. పూజ అయితే అయిపోయింది. ఇప్పుడైతే తినాలండి ఆ పూజ ఎప్పుడైపోయిందో అప్పుడు ఆకలేస్తుంటదనమాట. పూజ అయిపోయిన దాకా ఆకలి అనిపించదసలు. ఎందుకని మనకి ఆ మైండ్‌లో ఫిక్స్ అయ్యి ఉంటాం గదా! పూజ అయిపోయిన దాకా తినం గదా! అనుకుంటాం గదా! ఆకలి అనేది ఇంట్రెస్ట్ ఉండదనమాట. మనకు ఆకలి అనిపించదు. పూజ అయిపోయినాక తినాలనిపించింది. అందరం అయితే అన్నం తిన్నాం ఒకసారే డైరెక్ట్‌గా.
ఇది సండే రోజు వీడియో అండి. ఇది సండే రోజు. సాటర్డే నేను ఇంక తీయలేదనమాట. ఎందుకంటే మా కోమలికి జ్వరం వచ్చింది సాయంత్రంకి. నేను వీడియో అయితే అసలు ఏం చేయలేదు కూడా, ఏం చూపించలేదు నేను సాటర్డే అయితే. ఈ సండే రోజు మధ్యాహ్నం నుంచి మా కోమలికి ఆ రోజు కూడా జ్వరం వచ్చింది. నిన్న కూడా జ్వరమే వచ్చింది. ఇంక నిమజ్జనానికైతే స్టార్ట్ చేస్తున్నాం. నిమజ్జనానికి తీసుకెళ్తున్నారు అనమాట వినాయకుడిని. ఇంకా లడ్డు అయితే ఎప్పుడు ప్రతిసారి చేస్తా అని చెప్పాను కదా, ఈసారి కూడా అలాగే చేసి లడ్డు తీసి లోపల పెట్టేస్తున్నాం ఇంట్లో. ఇంక అందరం పట్టుకొని కళ్ళకు అద్దుకొని లడ్డుని ఇంట్లో పెట్టేసి వినాయకుడిని తీసుకెళ్తాం అనమాట. నేను షామీర్పేట చెరువుకి తీసుకెళ్తాము ఎప్పుడు. ఇంకా మా కోమలి నందిని మా వారు ముగ్గురు వెళ్తున్నారు. ఎందుకంటే ఇంక బండి మీద వెళ్తారనమాట. నేను అది కాక నేను రాలేని చెప్పాను, మీరే వెళ్ళమని చెప్పాను అనమాట. ఎందుకంటే నేను ఆటోకి వెళ్ళాలి, మళ్ళీ వాళ్ళు ఏం బండి మీద వస్తారు, ఇద్దరు ఆటోకి ఇద్దరు బండి మీద వెళ్ళాలి. ఎందుకులే ఇంకా అని మీరే రండి అని చెప్పాను అనమాట. అలాగా మొత్తం ఇవన్నీ తీసేస్తున్నారు. అసలు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఎంత కళగా ఉంటుందో ఇంట్లో అయితే. ఇట్లా ఉంటే ఒక 3 రోజులు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది, కానీ తప్పదనమాట. మేమే ఇంకా తెలిసిందే కదా, ముగ్గురు ఉన్నాం ఆడవాళ్ళం. ఇంకా కొన్ని కారణాల వల్ల తీయాల్సి వస్తుంది అనమాట అది. ఇట్లాగా ఇంకా ఈరోజైతే తెల్లారే వినాయకుడిని అయితే నిమజ్జనం చేసేసాము. చాలా బాగా అనిపించింది. వినాయకుడు పండగ వస్తుందంటేనే మాకు ఎంత సంతోషంగా ఉంటుందో. మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ మంచిగా చేసుకోవాలని కోరుకుంటాం అనమాట. మంచిగా ఉండాలి అందరూ, అందరికి మంచి జరగాలి, అందులో మేము కూడా ఉండాలని అనుకుంటాం కదా. ఇప్పుడు ఎవరైనా అంతే అనుకుంటారులేండి, మేము కూడా అంతే అనుకుంటాం. ఇది ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఈ దండ అయితే వినాయకుడికి వేస్తాం, మళ్ళీ నిమజ్జనం అప్పుడు తీసి బీరువాలో పెట్టేస్తాం అనమాట. బీరువాలో పెట్టేసి మళ్ళీ వచ్చే సంవత్సరానికి తీస్తాం. అది అసలు అంటుకోను అనమాట, బీరువాలోనే ఉంటుంది. అట్లాగా అది తీసి పక్కన పెట్టేసాము. మనం ఏవేంటి తీస్తామో అవి తీసి పక్కన పెట్టేసి ఇంకా మిగతావన్నీ ఇంకా కవర్లో వేసేసి తీసుకెళ్తారనమాట. కాయలు కూడా తీసుకెళ్తాం అక్కడికి. కాయలు ఇవన్నీ తర్వాత ఇంక మా వారు వెళ్ళిపోయిన తర్వాత నేను ఇదంతా తీసేసి శుభ్రం చేసేయాలండి. మొత్తం తీసేసి, అంటే మా వారే వచ్చిన తర్వాత అవి లైట్లు అన్నీ తీసి మొత్తం ప్యాక్ చేసి పైన పెట్టేస్తారనమాట మళ్ళీ వచ్చే సంవత్సరానికని. మళ్ళీ ఇవన్నీ లైట్లు అయితే ఇవన్నీ పడేయం కదా, అలాగనమాట. ఇదైతే మొత్తం తీసేసి ఈ రోజుతోటి ఈ సంవత్సరంతో వినాయక చవితి అయితే అయిపోయింది పండగ. అసలు నిన్న సండే సాయంత్రం పెడదాం అనుకున్నా కానీ వీడియో అసలు కుదరలేదు అసలు. కుదరక ఈరోజైతే ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్తారు కదా సోమవారం, ఈరోజు ఇంకా కొంచెం వాయిస్ ఇవ్వడానికైనా బాగుంటుందని ఈరోజు పెడుతున్నాను అనమాట, అప్లోడ్ చేస్తున్నా వీడియో అయితే. అది ఇట్లాగైతే జరిగింది వినాయక చవితి అయితే. ఇలాగ కవర్లో వేసేసాము, ఆకులు పత్రికలు మొత్తం వేసేసి వినాయకుడిని కూడా పెట్టేసి తీసుకెళ్తున్నారు మా కోమలి నందిని. నాకు కూడా ఇష్టం వెళ్ళాలని, కాకపోతే ఇంకా మా కోమలి ఏంటంటే జ్వరం వచ్చిన వద్దనంటే వెళ్ళలేదనమాట. నేను కూడా వస్తా అన్నది. మా కోమలి రాకపోతే నేను నందిని ముగ్గురు వెళ్దాం అనుకున్నాం. మా కోమలి అయితే నేను అసలు వస్తాను, నేను ఖచ్చితంగా వస్తా, చలిగా ఉంది కోమలి అసలు. ఈరోజు అదిగాక ఎండ కూడా రాలేదనమాట, అయినా వస్తా అని పట్టుబట్టింది. ఇంక సర్లే ఇంకా దగ్గరే కదా అని వెళ్ళారనమాట మా వారు, కోమలి, నందిని ముగ్గురు వెళ్ళారు. నేనైతే ఇంట్లోనే ఉన్నాను. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ చిన్న వీడియో తీశారనమాట నిమజ్జనం. అక్కడ వెళ్ళిన తర్వాత కొబ్బరికాయ కొట్టారు, మళ్ళీ అక్కడ అగరబత్తిలు వెలిగించి కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చిన తర్వాత ఆ వీడియో తీయలేదనమాట. ఇది చిన్నది తీశారు, కొంచెమే తీశారు వీడియో. షామీర్పేట చెరువు అనమాట. నీళ్ళు అయితే ఎన్ని వచ్చినాయో, వర్షాలు బాగా పడుతున్నాయి కదా, నిండిపోయింది చెరువు అయితే. ఇంకా చెరువులో అయితే మనల్ని వేయనీరనమాట, అక్కడ సెక్యూరిటీ ఉంటుంది, అక్కడ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళే వేస్తారు. నిమజ్జనం చేయడం కూడా మనకి చేయాలనిపిస్తుంది, కానీ ఇక్కడ రూల్స్ అట్లా ఉంటాయి అన్నమాట. అది ఈసారి వినాయక చవితి పండుగ స్పెషల్ అండి ఇదంతా. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా జరిగింది వినాయక చవితి అయితే. చాలా హ్యాపీగా చాలా బాగుందన్నమాట.